హాయ్ అండి. నేనిప్పుడు చెప్పేది చాలామందికి తెలిసుండొచ్చు. చాలామందికి అర్థం చేసుకుంటే ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం డైలీ లైఫ్‌లో చేసే చిన్న చిన్న తప్పులు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వాటిగా వెళ్ళిపోతూ ఉంటాయి. కోపం కోపం అనేది ఎన్నో అనర్థాలకి దారి తీస్తది. కోపం ఈవెన్ మన ఉనికిని, మన ఇదిని కాపాడుకోవడం కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చేసి చూపించడం, దాన్ని అది తప్పైనా కూడా మన మనస్సాక్షి ఒప్పుకోదనమాట. అదే మన మనస్సాక్షిని మాట మనం వినం. మనం చేసేదే కరెక్ట్ అని మనం నిరూపించుకోవడం కోసం, అది చెప్పుకోవడం కోసం ఇంకొకళ్ళని తప్పులు పడుతూ మనం ముందుకెళ్తూ ఉంటుంటాము. కొన్ని కొన్ని విషయాల్లో చాలా చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటాము. చిన్ని విషయాల దగ్గర అబద్ధం ఆడేయడం, చిన్ని విషయాల దగ్గర ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం చేస్తుంటాము. కానీ ఒక్క క్షణం ఆలోచించుకోము. ఆ స్టేజ్‌లో మనం ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో, మనకి ఆ టైంలో ఇది ఎలా ఉంటది అని. ఆ స్టేజ్‌కి మనం ఎందుకు వెళ్తాం? మనం చాలా జాగ్రత్తగా ఉంటాం కదా! మనం అలాంటి తప్పులు చేయం కదా! అని అనుకుంటాము. కాకపోతే ఒకటి చెప్తున్నానండి. భగవంతుడు ఎవరికి ఇచ్చిన లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేస్తున్నారని అర్థం చేసుకోండి ఇక్కడ. 5 వేళ్ళు సమానంగా ఎలా ఉండవో అందరి మనుషులు ఒకే రకంగా ఉండరండి. ఎవరికి ఇచ్చిన బ బ జీవితాన్ని భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని వాళ్ళు గడపాలి. సరే, కొంతమంది కష్టాలు పడుతున్నారంటే వాళ్ళు తప్పు చేశారు, కష్టాలు పడుతున్నారు, ఇవాళ మనం సుఖపడుతుంటే మనం ఏదో పుణ్యాత్ములని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. అది చాలా రాంగు. పాపానాం పాప కర్మానాం అంటుంది. ఈ జన్మలో నీకు ఇలా రాసి పెట్టుంది కాబట్టి నువ్వు ఇలా బ్రతుకుతున్నావు. నెక్స్ట్ జన్మ లేదు, ఇదే జన్మలో ఏదైనా జరగచ్చు. మనం ఎంతోమంది ఎన్నో జీవితాలు చూస్తుంటాము. ఏమీ లేని మనిషి ఒక్కసారికి మధ్య మధ్య జీవితంలోనూ ఎండింగ్ టైం ఏదో ఒక టైంలో మంచి స్టేజ్కి వెళ్తారు. ఒక్కొక్కసారి అన్నీ ఉండి లాస్ట్ స్టేజ్లో నరకం అనుభవిస్తుంటారు. ఏది ప్రారంధ కర్మ ఎవరిని ఎక్కడ వదలదండి. ఒక్క క్షణం మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ చేసిన పని ఏదైనా సరే, ఎనీవన్ ఏ పనైనా సరే రేపు దాని పర్యవసానం అనుభవించి తీరాల్సిందే. అది మంచైనా చెడైనా. ఒక మంచి పని చేస్తున్నాము అంటే దాని పర్యవసానం దాని తర్వాత రోజుల్లో అనుభవించాలి. చెడు పని చేస్తున్నామన్నా మీరు చెడు చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఈ చెడు చేస్తున్నాను, దీని ప్రతిఫలంగా ఎలాంటి కర్మమైనా నేను అనుభవించి తీరాల్సిందే అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు చెడు చేయాలా వద్దా, మాట్లాడాలా లేదా అనేది ఒక్క నిమిషం మీరు స్పృహలో ఉంటే చాలు.